ఆ విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంటుందండి. చాలా బాధ అంటే అప్పుడు కార్పొరేటర్స్, మున్సిపల్ కార్పొరేటర్స్ ఎక్కువ ఎగబడ్డారు. తెలంగాణ అంతా కాల్చి పడేసారు. అన్ని బిల్డింగ్లను, పబ్లిక్ ప్లేసెస్ అవన్నీ. తెలంగాణ 9 నెలల ఉద్యమం అది. అంటే మంటలు జరిగినాయి, ఆఫీసులు అన్నీ కాలిపోయినాయి. అవన్నీ పెద్ద కథ అది. అదొక జరిగింది. అట్లా ఈ ఈ ఇక్కడ ఎవరు బ్రహ్మానంద గారి పీరియడ్ అది. అది వాళ్ళేమో దాన్ని ఎదుర్కొని గన్ ఫైరింగ్ చేయించడం జరిగింది. దాంట్లో నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి కంబైన్డ్ స్టడీ చేస్తుంటే, ఆయన పేరు వెంకటేశ్వరరావు, ఆయన నేను కలిసి ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేస్తుంటే వాళ్ళ బాబు బయటికి పోయిండని పిలుస్తందుకు ఆయన ఇట్లా వంగిండు. అప్పుడే ఆయన పైన బుల్లెట్ తగిలింది. అక్కడనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాధ అనేది నా మనసులో చాలా గాఢంగా ఉన్నది. అది నాకు అర్థమైతలేదు. అదే మనసులో ఆ బాధ అనేది పెద్దగా ఇరుక్కున్నది. అయితే గమ్మత్ ఏమందంటే ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది, ఏది మెమోరియల్ చేయాలని. ఈ బాధ, ఈ బుల్లెట్ సప్పుడు, నా ఫ్రెండ్ పోవడము, ఇవన్నీ కలిసి నాకు ఒక సంకల్పం వచ్చింది. నల్లరాతి పైన బుల్లెట్ ఇంప్రెషన్స్ పెట్టడం కారణం అదే అన్నమాట. అందుకు ఒక ఆర్టిస్ట్కు ఎన్నో రకాలుగా అతను ఎక్స్ప్రెషన్ చేస్తాడు. ఎన్నో రకాలుగా ఆర్టిస్ట్ చెప్పే బాధలే కానివ్వండి, పద్యాలే కానివ్వండి, ఇంకా విషయాలే కానివ్వండి, పెయింటింగే కానివ్వండి, స్కల్ప్చర్, ఆయన చెప్తే అందులో ఎన్నో భావాలు ఉంటాయి.